హలో, వెల్కమ్ బ్యాక్ టు ది కింగ్స్ ఎంటర్టైన్మెంట్. నేను మీ కింగ్. ఈరోజు మీరు చూస్తున్నారు మిరాయ్ రివ్యూ. మిరాయ్ మూవీ సూపర్ హీరోయిక్ మూవీ అనమాట. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ట్రైలర్ చూసి వెళ్ళిపోండి. సినిమా అయితే బాగుంది, బాగుంది. మనం స్టార్ట్ చేసినప్పుడే 9 గ్రంథాల గురించి వాటి గురించి బాగా ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత వాటిని కాపాడడం గురించి, అవి ఎలా తీసుకువెళ్తారు అవన్నీ మనకి చాలా బాగా చూపించారు. ఇట్స్ గుడ్. మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం మన హీరో అండ్ విలన్ని ప్యారలల్గా చూపిస్తూ మంచి మంచి ఎలివేషన్ పడుతూ చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ మంచిగా ఎండ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్లో మంచి మంచి కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి, మంచిగా చిన్న చిన్న లాఫ్స్ కూడా ఉంటాయి. పర్వాలేదు, అంత బోరింగ్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా గడిచిపోయింది. అండ్ మనకి సెకండ్ హాఫ్ అయితే ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్గా వెళ్ళిపోతుంటాయి. మంచి యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి. అండ్ మనకి ఎక్కడ వన్ సైడ్ కొట్టుడు లేకుండా ఇద్దరు సమానంగా చూపించారు. అవి అయితే మనకి చాలా బాగా అనిపించాయి. చాలా మంచి కొరియోగ్రఫీ చేయించుకున్నారు వాళ్ళైతే. మనకి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే ఫుల్ రష్డ్గా వెళ్ళిపోతాయి. మంచి కిక్ ఇస్తే మనకి మంచి మంచి సీన్స్ కూడా. మనకి ట్రైలర్లో చూపించిన ఆ పక్షి ఏదైతే ఉందో మంచి గూజ్బంప్స్ స్టఫ్ అనమాట. అది కూడా బాగానే అనిపించింది, పెద్దగా కంప్లైంట్స్ లేకుండా. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఆవిడ పెర్ఫార్మెన్స్ అయితే అంతగా ఏం లేదు, కానీ పర్వాలేదు. మరి వేస్ట్ క్యారెక్టర్లా పక్కన పడేయలేదనమాట. అండ్ మన మనోజ్ అన్న అయితే ఎగ్గొట్టేశాడు. ఫుల్ యాక్టింగ్ అవుట్ అండ్ అవుట్ అనమాట. కాకపోతే ఆ వాయిస్ మాడ్యులేషన్ మనకి అందరూ చెప్పే కంప్లైంట్ అనమాట. సెకండ్ మన హీరో తేజ సజ్జ అనమాట. మనం ఆల్రెడీ హనుమాన్లో చూసాం, కొంచెం కనిపిస్తుంటుంది, బట్ పర్వాలేదు. మరి అంత బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అయితే కాదు. అండ్ గుడ్, చాలా బాగా చేశారు ఆయన కూడా. అండ్ మన శ్రేయ గారిది అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. చాలా రోజుల చాలా మంచి రోల్ అయితే చేశారు ఆవిడ, చాలా ఇంపార్టెంట్ కూడా. కాకపోతే మనకి ఒక మంచిగా ఎండ్ చేశారు ఆవిడ క్యారెక్టర్ని. అండ్ టెక్నికాలిటీ విషయానికి వచ్చేస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ మనకి కొన్ని చోట్ల స్క్రీన్ కాస్త మబ్బులా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్ని షార్ట్స్ అయితే కొన్ని బాగా అనిపించాయి, కొన్ని అయితే కొంచెం బాగలేవు అనమాట. అని చెప్తున్నాను కదా, కొంచెం ఓకేగా ఉంటాయన్ని. అండ్ డైరెక్షన్ ఈజ్ ఓకే, బట్ బీజిఎం మాత్రం ప్రతి చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా కష్టపడ్డారు అనమాట ఈ సినిమాకి. అండ్ ఇట్స్ వెరీ గుడ్ అనమాట. మ్యూజిక్ పరంగా మనకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. టిపికల్ చాలా బాగుంటుంది మ్యూజిక్ అయితే, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా అయితే మనకి మంచి చాలా లొకేషన్స్ ఉంటాయి అన్నమాట మూవీలో. చాలా లొకేషన్స్ చాలా బాగా ఫిల్అప్ చేసుకున్నారు, మంచిగా ప్లేసెస్ అన్నీ కూడా. నేను చెప్పి వచ్చేది ఏంటంటే, దిస్ వీక్ మీరు ఒక మంచి సినిమా అయితే చూడడానికి వెళ్ళబోతున్నారు. బట్ హోప్స్ అయితే కొంచెం తక్కువలో పెట్టుకోండి. మీకు హై మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి, బట్ మీరు అవుట్ ఆఫ్ ది ఉంచుకుంటే మరి నేనేం చేయలేను. బట్ ఇట్స్ ఓకే, గుడ్, ఒక మంచి సినిమానే, మీరు వెళ్ళొచ్చు. మీ టికెట్కి ఎవరితో ఇది అవుతుంది. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ కింగ్స్ ఎంటర్టైన్మెంట్. ఓకే, బాయ్.